బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఊరట దక్కింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను నిర్దోషులుగా ప్రకటించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు వీళ్ళిద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆప్ నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు ఊరట దక్కింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను నిర్దోషులుగా ప్రకటించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విచారణకు హాజరవడం జరిగింది. విచారణ అనంతరం కోర్టు వీళ్ళిద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కీమ్ దేశవ్యాప్తంగా ఏ విధమైన సంచలనం సృష్టించిందో చూశాము. ఢిల్లీ లిక్కర్ పాలసీలో సిబిఐ దర్యాప్తు ముగించి ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఈ ట్రయల్స్ కొనసాగిన పరిస్థితి చూసాం. అయితే ఢిల్లీ ఈ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ పైన సిబిఐ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పాలసీ తయారు చేయడం దగ్గర నుంచి అమలు చేయడం వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ భాగస్వామి అంటూ కూడా ఛార్జ్ షీట్ లో సిబిఐ పేర్కోవడం జరిగింది. అయితే ఈ లిక్కర్ పాలసీకి కీలక సూత్రధారి కేజ్రీవాల్ అంటూ కూడా ఆ ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. మద్యం విధానం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ ఈ రూపకల్పన చేసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా మార్గం ద్వారా ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు వినోద్ చౌహాన్, ఆశీష్ మాథుర్లు గోవాకు తరలించినట్టుగా కూడా సిబిఐ పేర్కోవడం జరిగింది. గోవా ఎన్నికల్లో ఈ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం వినియోగించారంటూ కూడా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. అయితే కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందంటూ కూడా సిబిఐ ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, लाओ मत भाई, पानी दो, केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना
और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। आज एक बार फिर गर्व हो रहा है देश के संविधान पर, बाबा साहब अम्बेडकर पर, जिन्होंने इतना शानदार संविधान दिया और सत्य की जीत हुई है। सर सीबीआई के ऊपर भी सर గోపి ఈ కేసులో ప్రధానంగా ఇంతకుముందే అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒక సిట్టింగ్ సీఎం ను దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఇది పూర్తిగా బీజేపీ కక్ష పూర్తిగానే అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపు క్రితమే మాట్లాడారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇటు ఈ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో దాదాపు ఢిల్లీ మాజీ మంత్రులు, ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైసీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, ఇతర నేతలంతా కూడా ఈ యొక్క సిబిఐ దాఖలు చేసిన ఈ ఛార్జ్ షీట్ లో వాళ్ళని నిందితులుగా పేర్కోవడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ రౌజ్ అవెన్యూ కోర్టు సుదీర్ఘంగా ఈ విచారణను కొనసాగించడం జరిగింది. ఈ దీంట్లో ఇటు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఈ కేసులో నిందితులందరిపైన కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. విచారణ అనంతరం ఈ తీర్పును కూడా వెలువరించింది. మరి కేసు నమోదులో, దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్ ఈ రోజు ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ దాఖలు చేసిన కేసులో కూడా కవితకు ఈ భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. కవిత, ఆడిటర్ బుచ్చిబాబుతో సహా నిందితులందరిపైన కూడా ఈ సిబిఐ నమోదు చేసిన కేసును ఈ ప్రత్యేక రౌజ్ అవెన్యూ కోర్టు ఈ రోజు కొట్టివేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఇటు సౌత్ గ్రూప్ ఇందులో చాలా కీలకంగా వ్యవహరించింది. దానికి కల్వకుంట్ల కవిత ప్రధాన సూత్రధారి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈడీ మొదట ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ఈడీ దాఖలు చేసిన సిఐఎస్ఆర్ ను, ఆ కేసు డీటెయిల్స్ ఆధారంగా సిబిఐ కూడా ఈ కేసులో రంగంలోకి దిగడం జరిగింది. ఒకవైపు ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే సిబిఐ ఈ కేసుపై మరింత లోతైన విచారణ జరుపుతామంటూ కూడా సుమోటోగా స్వీకరించడం జరిగింది. మరి ఈ ఈడీ తీసుకున్న ఆధారాలను ఆధారంగా చేసుకున్న సిబిఐ మరి ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా ఈడీ ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. మరి ఈ సిబిఐ లో వచ్చిన తీర్పే ఈడీలో వస్తుంది అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 100 కోట్ల స్కామ్ కు సంబంధించి హవాలా ద్వారా ఈ యొక్క డబ్బునంతా కూడా గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకునే ప్రయత్నం చేసిందంటూ కూడా ప్రధాన అభియోగాలను సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న నేపథ్యంలో వాటిలో ఎటువంటి ఆధారాలను కోర్టుకు చూపించలేకపోయిందనేది కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత 45 రోజులు కూడా సుదీర్ఘంగా ఈ కేసు పైన విచారణ కొనసాగడం జరిగింది. మరి 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరము కోర్టు ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కోర్టు బయట అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడింది కూడా చూశాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి పైన బీజేపీ కుట్ర పన్నిందని, అదే విధంగా తమ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలను జైల్లో పెట్టిందని, వీటన్నిటిపైన కూడా సత్యమే గెలిచిందంటూ కూడా ఆయన తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్ ను విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ కోర్టు ఆ సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయడం జరిగింది. మరి ఈడీ ఈ కేసులో ఏ విధంగా ఈడీని రౌజ్ అవెన్యూ కోర్టు చూస్తుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఇంకా అది ట్రయల్స్ కి రాలేదు. మరి ఒకవేళ సిబిఐ లో వచ్చిన తీర్పే ఈడీలో వస్తే గనక దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనం సృష్టించిందో అంతే సంచలనంగా ఈ తీర్పు కూడా ఉండబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ నేతలు కూడా ఈ యొక్క ఢిల్లీ స్కామ్ కు సంబంధించి అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటు ముఖ్యమంత్రి
దీంట్లో రూపకర్త అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి సిబిఐ ఏ విధమైన దర్యాప్తు కొనసాగించింది, దాంట్లో ఛార్జ్ షీట్ లో అనేక అంశాలను కూడా పొందుపరిచినప్పటికీ వాటన్నిటికీ కూడా సరైన ఆధారాలను కోర్టు ముందు చూపించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి సిబిఐ ఈ యొక్క కేసులో ఏదైతే లోతైన విచారణ జరిపిందో ఆ విచారణకు సంబంధించిన అంశాలను కోర్టు ముందు ప్రూవ్ చేసుకోవడంలో విఫలమైందని చెప్పొచ్చు. మరి ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి అనేక మంది కీలక నేతలు ఇందులో ఉండడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం పైన కూడా బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా మాట్లాడారు, ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇటు లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఆమె పైన ప్రధానంగా ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఈ రోజు కోర్టు సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయడం తోటి ఆమెకి ఇది భారీ ఊరట అని చెప్పొచ్చు. ఆమెతో పాటు ఆమె వ్యక్తిగత చార్టెడ్ అకౌంట్ అయిన బుచ్చిబాబుకు సంబంధించి కూడా ఆయననే ఈ కేసులో కవితకు ఇటు నేషనల్ లో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గ్రూప్ తోటి ఆయన వీళ్ళందరికీ సంబంధాలు కలిపారంటూ కూడా గతంలో తన పైన కూడా అభియోగాలు నమోదు చేయడం జరిగింది. మరి వీటన్నిటిపైన కూడా సిబిఐ తన ఆరోపణల పైన నిరూపణ చేయలేకపోయిందనేది కూడా రాజ్ రెవెన్యూ కోర్టు ఈ రోజు తన తీర్పులో వ్యక్తం చేయడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా పరిశీలించిన రాజ్ రెవెన్యూ కోర్టు సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయడం తోటి భారీ ఊరటైతే లభించిందని చెప్పొచ్చు. గోపి, అంటే ఫైనల్ హియరింగ్ లో కోర్టు ఏం చెప్పింది? సిబిఐ విఫలమని కనిపిస్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం అప్పట్లో. అంటే ఈ విషయంలో సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పెద్ద పెద్ద నేతలందరూ కూడా జైల్లో కూడా ఉండడం జరిగింది. సో కోర్టు ఫైనల్ హియరింగ్ లో ఏం చెప్పింది అసలు సిబిఐకి? ఈ యొక్క విచారణ సందర్భంగా అంటే దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ విచారణ సుదీర్ఘం కొనసాగిన నేపథ్యంలో కేసు నమోదు దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని ఈ కోర్టు తప్పు పట్టడం జరిగింది. కేసు ఏ విధంగా నమోదు చేశారు, ఎటువంటి ఆధారాల ద్వారా ఈ కేసు నమోదు చేశారు, ఆ ఆధారాలను ఎందుకు కోర్టు ముందు నిరూపించలేకపోయారు అనేది కూడా ముఖ్యంగా కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇది వ్యక్తిగత కక్షపూరితంగా సిబిఐ చేసింది అనేది కూడా గత కొద్ది రోజులుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే చెప్తూ వచ్చారు. అయితే బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఇటు గతంలో అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి కావచ్చు, మనీష్ సిసోడియాకు సంబంధించి కావచ్చు, సత్యేంద్ర జైన్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్ సందర్భంలో కూడా కోర్టు కీలక వ్యాఖ్యలనే చేయడం జరిగింది. అభియోగాలు నమోదు చేసేటప్పుడు వాటికి సరైన ఆధారాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఆ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇప్పుడు సిబిఐ ఈ 45 రోజుల విచారణ అనంతరం తన ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో తీసుకున్న విషయాలను కావచ్చు, ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలను కావచ్చు, ముఖ్యంగా ఒక రాష్ట్ర ఎన్నికలకు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులను వాడి అక్కడ అధికారంలోకి రావాలని చూశారనేదే ప్రధానమైన ఆరోపణ సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. మరి దానికి సంబంధించి గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బుల్ని ఏ విధంగా వాడింది, అక్కడ ఎవరు ఈ యొక్క హవాలా ద్వారా అక్కడికి డబ్బులు తీసుకువచ్చారు, ఆ హవాలా వ్యక్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఆ హవాలా ద్వారా ఎవరికి డబ్బులు చేరవేశారు, ఆ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు అన్న దానిపైన కూడా సిబిఐ తన ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయింది. ప్రధానమైన ఆరోపణలనే సిబిఐ నిరూపించుకోలేకపోయిన నేపథ్యంలో రాజ్ రెవెన్యూ కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునియడం జరిగింది. గోపి, అంటే ఈ కేసులో వారందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందా, లేదా మనీష్ సిసోడియా అండ్ కేజ్రీవాల్ వీరిద్దరికి మాత్రమే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందా? అయితే ఈ కేసులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తో పాటు ఇటు ఆ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా అయితే మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్ఆర్ గత వైసీపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ ఏదైతే కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్, తర్వాత ఇంకా అనేక మంది పైన కూడా నమోదైన ఈ కేసును పూర్తిగా కొట్టివేయడం జరిగింది. కేవలం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే కాదు, ఈ కేసులో సిబిఐ ఎంతమందినైతే నిందితులుగా జాబితాలో చేర్చిందో వాళ్ళందరి పైన కూడా ఈ కేసు కొట్టివేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఏ విధమైన సంచలనం సృష్టించిందో అదే విధమైన రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించడం జరిగింది. అనేక పార్టీలు, ఇటు ఆమ్ ఆద్మీ
పార్టీ గతంలో అధికారాన్ని కోల్పోవడానికి, ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామే ఇది ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన నేపథ్యంలోనే అవినీతికి సంబంధించి ఆయన దూరంగా ఉంటాను, అవినీతి ఎట్టి పరిస్థితుల్లో నేను చెయ్యను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ లిక్కర్ స్కామ్ ద్వారానే అరవింద్ కేజ్రీవాల్ చాలా అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా గత ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఆరోపణలు కూడా చేసి జరిగింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఈ యొక్క తన అధికారాన్ని కోల్పోవడానికి కూడా ఈ సిబిఐ నమోదు చేసిన కేసే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మరి అటువంటి కేసును ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేయడం అనేది మరి ప్రజల్లో మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మరొకసారి నమ్మకం పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీయే కాదు, బిజినెస్ మ్యాన్స్ చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో కూడా కొన్ని ప్రత్యేక విమానాల ద్వారా ఈ యొక్క డబ్బులను తరలించారంటూ కూడా బిజినెస్ మ్యాన్ల పైన కూడా ఈ యొక్క సిబిఐ తన అభియోగాలను నమోదు చేయడం జరిగింది. ఎంపీగా ఉన్న సమయంలోనే కల్వకుంట్ల కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతోటి కొంత సత్సంబంధాలు కలిగి ఉంది. ఆ యొక్క పరిచయాలతోటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిల్లై సంబంధించి అరుణ్ పిల్లై ద్వారా ఆమె ఈ యొక్క వ్యవహారాన్ని అంతా నడిపిందంటూ కూడా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను ఈ రోజు కోర్టు ముందు సిబిఐ నిరూపించలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మిగతా వ్యక్తులందరిపైన కూడా ఈ యొక్క కేసును కొట్టివేస్తూ ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఇది నిజంగా కూడా అందరికీ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఇటు దాదాపు అరవింద్ కేజ్రీవాల్ అయితే 6 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆయన మనీష్ సిసోడియా కూడా అనారోగ్యం అయిన తర్వాత కూడా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సత్యేంద్ర జైన్ కి సంబంధించి కావచ్చు, అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతలందరినీ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. మరి వారందరికీ సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు నిరూపించడంలో సిబిఐ ఈ రోజు ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మరి ఆ కారణం చేతనే రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసునంతా కొట్టివేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం ఏ విధంగా సృష్టించిందో, మరి ఈ సిబిఐ అటువంటి ఆధారాలను ఎందుకు సేకరించలేకపోయింది, రౌజ్ అవెన్యూ కోర్టు ఎందుకు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది, వ్యక్తిగత కక్షపూరితంగానే సిబిఐ వ్యవహరించిందా? ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇప్పటికే అదే అంశాన్ని చెప్తున్నారు. బీజేపీ కావాలనే తమను ఈ కేసులో ఇరికించారనేది కూడా గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే మరి ఆ సిబిఐ కేసును ఈ విధంగా చూసిన రౌజ్ అవెన్యూ కోర్టు మరి ఈడీ ఏ విధంగా ఆధారాలను సమర్పించబోతుంది? ఎందుకంటే ఇందులో టెక్నికల్ గా ఉన్న అంశాలన్నిటిపైన కూడా ఈడీఏ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సెల్ ఫోన్స్ రికవరీకి సంబంధించి కావచ్చు, లేదా ఈ యొక్క డబ్బులకు సంబంధించిన అకౌంట్స్ ను, అంటే దాదాపు ఇందులో అభియోగాలు పొందుతున్న వ్యక్తులందరికీ సంబంధించిన అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇప్పటికే ఈడీ వెరిఫై చేయడం జరిగింది. మరి ఆ ఈడీ కేసులో ఎటువంటి ఆధారాలను ఈడీ మరి రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఉంచబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సిబిఐ ఏ విధమైతే తమ పైన నమోదు చేసిన అభియోగాలను నిరూపించలేకపోయిందో, ఈడీ కూడా ఆ కేసులో కూడా తమకు క్లీన్ చిట్ వస్తుందనేది కూడా ఆయన కొంత ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మరి కోర్టు ముందు రానున్న రోజుల్లో మరి ఈడీ ఏ విధమైన ఆధారాలను చూపించబోతుంది, లేదా ఈడీ కేసు కూడా కొట్టివేస్తే నిందితులందరికీ కూడా ఇది భారీ ఊరటనే చెప్పొచ్చు. అంటే గోపి, ఈడీ ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే సిబిఐ విషయం 2 కూడా సైమల్టేనియస్ గా విచారణలు జరుగుతున్నాయి. సో సిబిఐకి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సో ఈడీ ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పటికే ఈడీకి సంబంధించిన అంశంలో ఈడీ అయితే వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో, దాంట్లో కొన్ని ఆధారాలు అంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ ని కోర్టు ముందు ఉంచడం జరిగింది. సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడం కావచ్చు, లేదా ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అన్నిటినీ కూడా డిలీట్ చేయడం జరిగింది. అదే విధంగా కొన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు వీళ్ళంతా అనేది కూడా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఇటు అకౌంట్స్ కి సంబంధించి ఏదైతే నిందితులకు సంబంధించిన
ఈ యొక్క వాళ్ళ అకౌంట్స్ కు, వాళ్ళ బంధువుల అకౌంట్స్, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్స్ ను కూడా ఈడీ మరి గతంలో వాళ్ళ స్టేట్మెంట్స్ ను కూడా తీసుకున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా మరి కోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఈడీ ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది. ఒకవైపు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈడీ వాళ్ళందరికీ సంబంధించిన అకౌంట్స్ కు సంబంధించి కావచ్చు, లేదా వాళ్ళు విదేశాలకు వెళ్లిన సందర్భంగా వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెట్టారన్న అంశం పైన కూడా ఈడీ తన దృష్టి సారించడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఈడీ సేకరించడం జరిగింది. అయితే ఇక్కడ సిబిఐకి సంబంధించిన కేసులో సిబిఐ ఏ విధంగా ఆధారాలను చూపించలేకపోయిందో అదే విధమైన తప్పిదం మాత్రం ఈడీ చేస్తే ఖచ్చితంగా ఈడీలో కూడా వీళ్ళందరికీ కూడా రిలీఫ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సిబిఐ తన ఛార్జ్ షీట్ లో ప్రధానంగా గోవాకు సంబంధించిన ఎన్నికలను ప్రభావితం చేయడం కోసమే ఈ లిక్కర్ స్కామ్ ను అరవింద్ కేజ్రీవాల్ రూపకల్పన చేశారనేది కూడా తన ప్రధాన అభియోగంగా సిబిఐ పేర్కొన్న నేపథ్యంలో గోవా ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ వ్యవహరించిన తీరును కోర్టు దృష్టిలో చూపించలేకపోయింది. కాబట్టి మరి ఈడీ ఇప్పటికే దీంట్లో టెక్నికల్ గా ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా సేకరించిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఈడీ ఈ కేసుకు సంబంధించి ఆధారాలను రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు ఉంచుతుంది. కాబట్టి మరి ఫైనల్ గా ఈడీ ఎటువంటి ఆధారాలను రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు ఉంచుతుంది అనేది దానిపైన డిపెండ్ అవుతుంది. ఏదేమైనా సిబిఐ నమోదు చేసిన కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు నిందితులందరిపైన కూడా ఈ యొక్క కేసు కొట్టివేయడం అనేది ఇది ఒక పెద్ద రిలీఫ్ గా అయితే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.